ఏనుగు దాని కంఠం కోసి తెమ్మన్నాడు. ఆ కంఠం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏనుగు ముఖాన్ని నరశరీరానికి అమర్చాడు. అమర్చి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం. ఇద్దరి యొక్క వైభవము, ఇద్దరి యొక్క తేజస్సు ప్రవహించింది ఆయనలోకి. ఇప్పుడు ఏనుగు ముఖమున్నవాడు భార్యాభర్తల యొక్క సమాగమము చేత పుట్టనివాడు, అధోభాగము నరుడిగా ఉన్నవాడు, ఊర్ధ్వభాగము గజముఖముతో ఉన్నవాడు, గజాసుర సంహారమునకు కావలసినటువంటి అవతారము ఆవిర్భవించింది. అందుకుని గజాసుర సంహారానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ గజాసురుడితో యుద్ధం చేసి చంపాడు. చంపినప్పుడు ఏమైందంటే ఆ గజాసురుడిలోని నెత్తురంతా ఈయన మీద పడింది. రక్తం పూర్తి ఎరుపని చెప్పలేం, నలుపని చెప్పలేం. నలుపు ఎరుపుల సమాగమ రూపంలో ఉంటుంది. నలుపు ఎరుపు కలిసిన రంగు వచ్చి ఆయన మీద పడింది. పడితే కపిలవర్ణంలోకి వచ్చాడు. కపిలం అంటే